నాకు అప్పగించిన దాన్నే నేను కాపాడుకుంటాను, నేను ఏమైపోయినా పర్వాలేదు, విశ్వాసులందరూ మన వైపు చూడకూడదు, మీరు నా వైపు చూడకూడదు, నా బలహీనతలు చూడకూడదు అంటే కుదరదు. ఒకసారి దావీదుతో అదే అంటాడు. దావీదు సొలొమోనుతో అంటాడు, ఇదిగో సొలొమోనా, లోకులు వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నా, అయితే నువ్వు జాగ్రత్త. తండ్రి వెళ్ళిపోతూ తన పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను వెళ్ళిపోతున్నా, నీవు జాగ్రత్త, నీ రాజ్యం జాగ్రత్త. దేవుడు తన సేవకునికి ఒక ఉన్నతమైన వ్యక్తిగత జీవితంతో పాటు సేవ, ఈ రెండింటినీ కాపాడాలి. నీవు కాపాడుకోవాలి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడాలి. నువ్వు నష్టమైపోతే నీకు అప్పగించబడింది నష్టం కాదు, కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాను. ప్రజలందరూ నిన్ను చూసి మాదిరి లేని నీ జీవితాన్ని చూసి విడిచిపెడతారు. మా పాస్టర్ గారు కేవలం ప్రకటిస్తారే కానీ మా పాస్టర్ గారి లైఫ్లో ఈ అనుభవాలు లేవని నేను విడిచిపెడతాను. అంటే నువ్వు కాపాడబడుతూ, నీ వ్యక్తిగత జీవితం కాపాడబడుతూ, నీకు ఇవ్వబడిన సంఘాన్ని కాపాడుకొని, అది ఎప్పటికంటే రేపు ప్రభు మహిమ పడుకోవాలి. ఈరోజు ఎందరో సంఘాలు, ఎన్నెన్నో సేవలు జరుగుతున్నాయి. కొంతమందికి 50 మంది ఉండొచ్చు, కొంతమందికి 2000 మంది ఉండొచ్చు, 50,000 మంది విశ్వాసులు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా వారు ప్రభు మహిమ ఎదుట నిలబడగలుగుతారా? రేపు ప్రభు వచ్చు దినమున మనం ఆయన ఎదుట నిలబడగలమా? ప్రత్యక్ష గుడారంలో దీప స్తంభం ఉంది, దీప వృక్షం ఉంది. ఆ దీప వృక్షం ఎదుట ఎప్పుడు ప్రధాన యాజకుడు దాన్ని చూస్తూనే ఉండాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు చూడకపోతే ఆ దీపం ఆరిపోతుంది. ఎక్కడుంటే అది కాపాడబడుతుంది అంటే అది పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి. ఎక్కడుంటే కాపాడబడుతుంది అంటే తెరల మధ్యలోనే ఉండాలి. అది ఎక్కడుంటే కాపాడబడుతుంది అంటే యాజకుని కనుదృష్టిలోనే ఉండాలి. ఒకవేళ యాజకుని కనుదృష్టిలో లేదనుకోండి, ఆ దీపం ఆరిపోతుంది. ఈరోజు మనకు కూడా ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ప్రధాన యాజకుని దృష్టిలో లేకపోతే నీ దీపం, నీ సేవ ఆగిపోతున్నట్టే. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా కాపాడబడుతున్నాం, మన ఆత్మీయత ఎలా రక్షింపబడుతుందో ఒకసారి పరీక్షించుకునే దినాలు ఈ దినాలు. అక్కడ అంటాడు, తొట్టిల్లకుండా మనం కాపాడబడాలి అంటాడు, కూలిపోకుండా కాపాడబడాలి. అట్ ద సేమ్ టైం మనం ప్రభు మహిమ ఎదుట నిలబడాలి. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవుని సన్నిధిలో గడిపాడు. మోషే దేవునితో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉండగా మోషే ముఖం ప్రకాశించినట్టు లేఖనం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. 40 రోజులు రాత్రులు పగలు ప్రార్థన చేసిన మోషే ముఖాన్ని చూడలేకపోయిన ప్రజలు రేపు దేవుని ముఖాన్ని ఏం చూస్తారు? ఏం చూడగలుగుతారు? మనలో ఉన్న దేవుని సన్నిధిని ప్రజలు చూడలేనప్పుడు రేపు ప్రభు ముఖ దర్శనం అలా చేయగలుగుతారు? అంటే ఒక దైవజనుని ముఖ కాంతిలో నుండి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించకపోతే, దేవుడు తన సేవకుని ముఖ కాంతిలో నుండి ప్రత్యక్షత సంఘానికి రాకపోతే సంఘం ఎలా ప్రభు ఎదుట నిలబడుతుంది? అందుకే ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు ఇక్కడ బోధిస్తున్న నాతో కలిసి మనందరము ఏంటంటే ప్రభు ఎదుట నిలుచున్నట్లు మొట్టమొదటి కాపాడబడాలి. ఎక్కడ తూలిపోతున్నామో తెలియదు, కానీ ఎందుకో దైవ సేవకుడు ఈ కూడికను ఎందుకు ఏర్పాటు చేశాడో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నా మనస్సులో పెట్టిన ఒక బాధాకరమైన అంశాన్ని మీ ఎదుట పెడుతున్నాను. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ
ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఇప్పుడే దేవుని ఆత్మ నన్ను రేపుతున్న ఈ సందర్భంలో చెప్తున్న మాట, కొంతమంది తొట్టిల్లిపోయారు, కొంతమంది పడిపోయారు. అపవాది కొంతమందిని పడగొట్టేసింది. పడగొట్టిన వ్యక్తులలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏ విషయంలో పడిపోయారో నాకు తెలియదు, కానీ పడి ఉన్నాను. కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దైవజనుడా. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తిరిగి మరలా నిన్ను కట్టాలని కూడా ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ సేవకుల కూటానికి తీసుకొచ్చాడు. తొట్టిల్లిపోతున్నారు కొంతమంది, జారిపోతున్నారు కొంతమంది, పడిపోతున్నారు కొంతమంది. అది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. నువ్వు అనుకోవచ్చు నేను ఎలాగున్నా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ నీ ఇంపాక్ట్, నీలో ఉన్న ప్రభావం రేపు నీ సంఘం మీద పడుతుంది. నువ్వు ఏది విత్తావో నీ సంఘం అదే కోసుకుంటుంది. జాగ్రత్త. అపవిత్రతను విత్తావా, అపవిత్రతను పంట కోసుకుంటుంది. శరీర కోరికలు విత్తావా, సంఘానికి శరీర కోరికలు అనే పంట ఖచ్చితంగా వారు కోసుకుంటారు. నువ్వు నీ మీద ఉన్న ఇంపాక్ట్ నీ సంఘం మీద ఖచ్చితంగా పడుతుంది. కనుక మనందరము రేపు ప్రభు మహిమ ఎదుట నిలిచి ఉండాలి. దాని కొరకే ఈ సేవ చేయండి. సంఘాన్ని తర్వాత నిలబెడతారు. మొట్టమొదట దేవుడు నిన్ను కోరుకున్నాడు. 20 లక్షల ప్రజలను విమోచించిన మోషేతో అంటాడు, ఇదిగో రేపు ఉదయం కల్లా నీకు నీవుగానే పలకలు చెప్పుకో అంటాడు. అంతకు మునుపు పలకలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు, స్వహస్తతను రాసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు అంటాడు, నీకు నీవుగానే చెప్పుకొని తీసుకురా. ఏ బండ దగ్గరికి వెళ్ళాలి ప్రభువా? అంతకు మునుపు నీవే ఇచ్చావు నాకు, ఇప్పుడు నేను ఏ బండ దగ్గరికి వెళ్ళాలి? అవన్నీ నాకు తెలియదు. నీవే వెళ్ళి ఏ బండ నుంచి చెప్పుతావో నాకు తెలీదు. ఆ పలకలు, పగలగొట్టిన పలకలను తీసుకొని రా అంటే, అయ్యా 20 లక్షల మంది విశ్వాసం సంగతి ఏంటి? 20 లక్షల మంది ఆత్మలు ప్రభువా మధ్యంతరాన్ని వదిలేస్తే పరిస్థితి ఏంటి అని అనలేదు. దేవుడు చెప్పినట్లుగా మోషే దేవుడు చెప్పినట్లుగా లోబడి ఉదయమున పలకలు తీసుకొని కొండ మీదకి ఎక్కాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటో తెలుసా? 20 లక్షల ఆత్మల కంటే దేవునికి ఎవరు ముఖ్యం అంటే మోషే ముఖ్యం. చెప్పట్లు తెలుసా? నేను సంపాదించిన 20 మంది ఆత్మల కంటే దేవునికి ఎవరు ముఖ్యం అంటే నేను ముఖ్యం. నాకు చాలా దుఃఖకరమైన ఒక సందర్భం చెప్తాను. ఎప్పుడు కూడా నా మనస్సులో రగులుతూ ఏంటంటే, సొలొమోనుతో అంత మంచి మందిరం కట్టించుకున్నాడే దేవుడు. సొలొమోను కాలంలో కట్టిన మందిరానికి దేవుని మహిమ దిగొచ్చింది. యాజకులు సైతం నిలబడలేకపోయారు. కానీ అదే సొలొమోను వ్యక్తిగత జీవితం చూస్తే మహిమ లేనివాడుగా ముగించుకున్నాడు. కట్టింది మహిమకరంగా ఉంది, కట్టింది ఘనముగా కనపడుతుంది, కట్టింది ఘనముగా కనపడుతుంది. అది మందిరమే కావచ్చు, నువ్వు కట్టిన ఇల్లులే కావచ్చు, ఫెయిత్ హోమ్స్ కావచ్చు, మందిరాలే కావచ్చు, నడిపిస్తున్న సేవే కావచ్చు, కొన్ని క్రమాలే కావచ్చు. ప్రజలందరికీ వావ్ ఎంత మంచి సేవ చేస్తున్నాడండి, నువ్వు వాడే వాహనాన్ని బట్టి ఇతను మంచి సేవకుడండి అని చెప్పొచ్చు. కొంతమంది వాహనాల మీద వాహనాలు కొనేస్తారు, ఎందుకంటే మనం రేంజ్ మెయింటైన్ చేయాలని. తప్పేం కాదు. కానీ నువ్వు చూపించిన కనబడే సేవ కాదు దేవునికి కావాల్సింది, అంతరంగపు సేవ. నీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం అది తెగిపోకుండా చూసుకో. సొలొమోనుకు దేవునికి మధ్యలో సంబంధం తెగిపోయింది, కానీ మందిరం మాత్రం ఘనంగా కనపడుతుంది. సేవ ప్రజల దృష్టిలో ఘనంగా కనపడవచ్చు, కానీ నువ్వు ఘనహీనంగా మారకూడదు, నువ్వు బలహీనంగా కనపడకూడదు, నువ్వు కొరతలతో ఉండకూడదు. నువ్వు పడిపోయిన వాడిగా, కూలిపోయిన వాడిగా, చేతగాని వాడిగా, బలహీనమైన మార్గాలను ఉండకూడదు. నువ్వు తొట్టిల్లకూడదు. అది దేవుడు ఉద్దేశం.
కానీ ఈరోజు అనేకులు తొట్టిల్లి కూలిపోతున్నారు. నా దగ్గర ఎన్నో సబ్జెక్టులున్నా పరిశుద్ధాత్ముడు ఇదే విషయాన్ని చెప్పమన్నాడు చెబుతున్నా. ఎవరు